హాయ్ ఫ్రెండ్స్. ఇక యమున నమ్మాను, కానీ ఇప్పుడు నిజం అడుగుతున్నాను. లక్ష్మి, నిజం చెప్తావా లేదా అని యమున గట్టిగా అడుగుతూ ఉంటుంది. అయినా కూడా లక్ష్మి, అమ్మ, నా భర్త గురించి నాకు ఏమీ తెలీదు అని చెప్తూ ఉంటుంది. ఏమీ తెలీదా అని యమున కోపంగా అడుగుతుండగా, ఎప్పుడో వదిలేసి వెళ్లిపోయారు అని లక్ష్మి చెప్పడంతో విహారీ షాకుతో చూస్తూ ఉండగా, ఓహో, వదిలేసి వెళ్లిపోయిన భర్తని మళ్ళీ నువ్వు కలవలేదా అని యమున మళ్ళీ అడుగుతుండగా, ఇక విహారి, అమ్మ, ఎందుకు తనని అని అనబోతూ ఉండగా, నువ్వు మధ్యలో రాకు అని చెప్పాను కదా అని కోపంగా మాట్లాడుతూ, చెప్పు, నీ భర్తని తిరిగి నువ్వు మళ్ళీ కలవలేదా, వెళ్ళి అతన్ని చూడలేదా, నిజం చెప్పు, నిజం చెప్పు లక్ష్మి అని యమున చాలా సీరియస్ గా అడుగుతూ ఉంటుంది. దాంతో లక్ష్మి షాక్ అవుతూ చూస్తూ ఉండగా, సహస్ర కూడా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది. ఇక లక్ష్మి, అమ్మ, ఎందుకమ్మా ఇప్పుడు అవన్నీ మీరు ఎందుకు అడుగుతున్నారో తెలియదు. మీకు నేను నచ్చకపోతే, నా వల్ల మీరు బాధపడుంటే నేను ఈ ఇంటి నుంచి వెళ్లిపోతాను, నన్ను వదిలేయండమ్మా అని లక్ష్మి దండం పెడుతూ మరీ వేడుకుంటూ ఉంటుంది. లక్ష్మిని అలా చూస్తూ విహారీ మనసు కరిగిపోతూ ఉంటుంది. కానీ యమున మాత్రం, ఈ రోజు నువ్వు నిజం చెప్పే ఇక్కడి నుంచి కదలాలి అని చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటుంది. దాంతో విహారీ, లక్ష్మి ఇద్దరు షాక్ అవుతూ ఉంటారు. ఇక నెక్స్ట్ ప్రోమోలో విహారీ, అమ్మ, తన మెడలో తాళి కట్టిన భర్త ఎవరో కాదు, నేనే అని విహారీ చెప్పడంతో లక్ష్మితో పాటు యమున, పద్మాక్షి అందరూ కూడా షాక్ అవుతూ చూస్తూ ఉంటారు. తనని వదిలేసి వెళ్లిపోయిన మగుడు ఎవరో కాదు, నేనే. తన మెడలో 3 ముళ్ళు వేసి పెళ్లి చేసుకున్న నా అర్ధాంగి, వేద మంత్రాల సాక్షిగా దేవుడి మీద ప్రమాణం చేసి నేను పెళ్లి చేసుకున్న ధర్మపత్ని అని విహారీ నిజం చెప్పేస్తూ ఉంటాడు. దాంతో లక్ష్మితో పాటు యమున, సహస్ర అందరూ షాక్ అవుతూ చూస్తూ ఉంటారు. మరి యమున ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? లక్ష్మిని ఆ ఇంట్లో ఉండనిస్తుందా లేక వెళ్ళగొడుతుందా అనేది నెక్స్ట్ రాబోయే ఎపిసోడ్ లో తెలుసుకుందాం ఫ్రెండ్స్.